బ్రేకింగ్ న్యూస్ విజయవాడ సమీపంలోని కీసరా టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర ప్రమాదం విచారణ కొనసాగుతోంది. నిందితుడైన ట్యాంకర్ డ్రైవర్ ఆంటోనీ స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్యాంకర్ పై గతంలోనే 16 చలాన్లు ఉన్నట్లుగా గుర్తించారు. ర్యాష్ డ్రైవింగే కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇటు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సెన్సార్లు, డివైడర్ల డిజైన్ పై విచారణ చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో లాయర్ శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ స్కాన్ కాకపోవడంతో ముందున్న వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆయన కారు అక్కడే క్యూలో చిక్కుకుపోయింది. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన ఫ్లై యాష్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి లాయర్ కారుపై బోల్తా పడింది. 35 టన్నుల బరువు ఉండడంతో కారు పూర్తిగా ధ్వంసమై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఫాస్టాగ్ త్వరగా స్కాన్ అయ్యుంటే కారు ముందుకు వెళ్లిపోయేదని, అక్కడ జరిగిన ఆలస్యమే ప్రాణాపాయానికి కారణమైందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, మనం చూస్తున్నాం మొన్న ఏదైతే కీసరా టోల్ ప్లాజా వద్ద ప్రమాదం చోటు చేసుకుందో, ఇటు లారీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ దీనికి కారణం అనుకోవాలా? అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? ప్రసన్నదేవి, మొత్తం మీద చూసుకుంటే టోల్ గేటు, జాతీయ రహదారిలో ఉన్న టోల్ గేటు యాజమాన్యాల నిర్లక్ష్యం అనాలా, లేకపోతే అక్కడ సిబ్బంది అలసత్వం అనాలో తెలియదు, కానీ వారి నిర్లక్ష్యం అలసత్వం మూలంగా ఒక నిండు ప్రాణం బలైపోయిన సంఘటన కీసర సమీపంలో జరిగింది. 2 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఫ్లాష్తో వస్తున్న లారీ హైదరాబాద్ వైపు నుంచి, అలాగే విజయవాడలో కోర్టు పనులు ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న అడ్వకేట్కి సంబంధించి ఒక్కసారిగా టోల్ ప్లాజా సమీపానికి సంబంధించి కూడా ఫాస్ట్ ట్రాక్ సక్రమంగా పనిచేయకపోవటం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చెప్తా ఉంది, ఫాస్ట్ ట్రాక్ 30 నుంచి 35 సెకండ్స్ లోపే క్రాస్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశాం. వచ్చే రోజుల్లో కూడా ఇప్పటికే చాలా చోట్ల టోల్ బూతులు కూడా తీసేసి డైరెక్ట్గా స్కాన్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇంకా కొన్ని టోల్ గేట్లు అప్డేట్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరగా స్కాన్ కాకపోవటం, అలాగే వేగంగా వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పి డివైడర్ని ఢీకొని వెహికల్ మీద పట్టడం, BMW కార్ మీద పట్టడం, ఆయన అమ్మటే చనిపోయిన సంఘటన కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్ ఆంటోనీని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నాడు. ఆ 10 నిమిషాలు ఏం జరిగిందో తనకు అర్థం కాలేదు. ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంది. అలాగే డివైడర్లకు సంబంధించి, అలాగే క్యూకు సంబంధించి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సైడ్ తీసిన క్రమంలో కూడా డివైడర్ వైపు వెళ్ళాను. ఒక్కసారిగా డివైడర్ తగిలి ఢీకొని వాహనం మీద పట్టడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తి స్థాయిలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది 5 నిమిషాల పాటు. అయితే డివైడర్ ఢీ కొట్టడం, అలాగే వాహనం డోలటం కూడా పూర్తి స్థాయిలో తనదే తప్పని చెప్పి కూడా ఆయన అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. మరొకవైపు జాతీయ భద్రతా సంబంధించిన రహదారులకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే టోల్కు సంబంధించి కావచ్చు, డివైడర్లకు సంబంధించి కావచ్చు, అలాగే క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నాం. ఈ పరిశీలనలో లోపాలు ఏమి లేవు అని చెప్పి ప్రాథమికంగా గుర్తించాం. అయినప్పటికీ మరొకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి జాతీయ రహదారి సిబ్బంది చెప్తున్నారు. ఇక అలాగే ఈ వాహనానికి సంబంధించి ఏదైతే లారీ ఉందో ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్గా ఉన్న, ఎక్కువగా తమిళనాడు, కేరళలో తిరుగుతుంది. దాదాపుగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఎట్లా పడితే అట్లా పార్క్ చేయడం కావచ్చు, ఓవర్ డ్రైవింగ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ తదితర కారణాలతో 16 చలానాలు ఆ లారీపై కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే రవాణా శాఖకు సంబంధించి కూడా ఆర్టీఏ అధికారులు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. డ్రైవర్ తప్పిదాల మూలంతో పాటుగా ఫాస్ట్ ట్రాక్ స్లోగా మూవ్ అవటం, అలాగే అక్కడున్న కొన్ని డివైడర్లకు సంబంధించి కావచ్చు, జీబ్రా లైన్ల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ఆర్టీఏ అధికారులు గుర్తించారు. సో ఎక్కడా కూడా లాయర్కి సంబంధించి తప్పు లేదు, డ్రైవర్ తప్పు, అలాగే ఆర్టీఏ అధికారుల పూర్తి స్థాయిలో సమన్వయ లోపం, పర్యవేక్షణ లోపించడం, దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా ఈ జీబ్రా లైన్స్ విషయం కావచ్చు, ఫాస్ట్ ట్రాక్ స్లో కావటం కావచ్చు, ఈ 3 కారణాల మూలంగానే ఒక నిండు ప్రాణం బలైపోయిందని చెప్తున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటనపై ఆర్టీఏ అధికారులు, అలాగే పోలీసులు, టోల్ సిబ్బంది పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రసన్నాదేవి. రైట్, థ్యాంక్ యూ శివ.